ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృపగలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మరి ఇంతవరకు మమ్ములను మా కుటుంబాలను మీరు ఎంతగానో కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను మాకు ప్రసాదించి సజీవులుగా ఉంచి మీ సన్నిధికి చేర్చి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యమును వినడానికి, ఆ మాటల ప్రకారంగా మేమందరం బ్రతకటానికి, మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవడానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరట మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి, మీ గ్రంథంలో నుండి నాయన మహోన్నతమైన మీ మాటలను, శక్తి కలిగిన మీ మాటలను, అమూల్యమైన మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా తండ్రి, చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి తండ్రి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి నాయన. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేసే వరంగా ఉండకుండా, చదివి మర్చిపోయే వరంగా ఉండకుండా, విన్న మాటలను గ్రహించుకుని మా హృదయంలో భద్రపరుచుకుని ఆ మాటలకు లోబడి మీకు భయపడి మిగిలిన మా శాశ్వత జీవితం అంతా కూడా జగత్తు పునాది వేయబడక మునుపు ఎలా జీవించాలని కోరుకుని మాకు ఈ జీవితాన్ని ప్రసాదించారో అలా మేమందరము పరిశుద్ధులుగా, పవిత్రులుగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా జీవించి మీరిచ్చే ఆ నిత్య రాజ్యానికి చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, దయచేసి ఈ చిన్న ప్రార్థన మీ చిత్తమైతే మీ పాద సన్నిధికి చేర్చుకుని తగిన సహాయమును, సహకారమును, సమాధానమును మాకందరికీ అందించమని మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు దేని కొరకు నీ ఏడుపు. దేని కొరకు నీ ఏడుపు అనే పాఠం నేర్చుకుందాం. ప్రియమైన దేవుణ్ణి పిల్లలరా, మన కుటుంబాలలో ఎవరికైనా ప్రమాదం జరిగినప్పుడు మన కుటుంబ సభ్యులందరూ కలిసి ఏడుస్తారు, అవునా? ఒకవేళ ఏ కాలో చెయ్యో విరిగిపోయింది అనుకోండి, ఏడుస్తారు. కొంతకాలం తర్వాత అతను బాగుపడతాడు, తిరుగుతాడు. అయితే ప్రాణం పోయిందనుకోండి, అప్పుడు కాలు చెయ్యో విరిగితే కొంతకాలం తర్వాత మరలా బాగైన తర్వాత తిరుగుతాడు, చక్కగా ఈ లోకంలో జీవిస్తాడు. అయితే ప్రాణం పోయిందనుకోండి, ఆ బాధ వర్ణనాతీతం. ఏ కుటుంబంలో అయితే వ్యక్తి చనిపోయాడో ఆ కుటుంబానికి తెలుస్తుంది ఆ బాధ, పక్క కుటుంబానికి తెలియదు. అలాగే కుటుంబంలో ఎవరికైనా భయంకరమైనటువంటి రోగం వచ్చిందనుకోండి, ఈ మధ్యకాలంలో భయంకరమైనటువంటి క్యాన్సర్లు ఎక్కువైపోయాయి కదా. క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగం కుటుంబంలో ఎవరికైనా వస్తే అప్పుడు కూడా కుటుంబ సభ్యులు ఏడుస్తారు. మా వాడికే రావాలా, మా పిల్లకే రావాలా, లేదా మా నాన్నకే రావాలా, మా అమ్మకే రావాలా, మా అక్కకే రావాలా, లేదా మా చెల్లికే రావాలా, మా తమ్ముడికే రావాలా, మా అన్నయ్యకే రావాలా అని వచ్చినటువంటి ఆ భయంకరమైనటువంటి వ్యాధిని బట్టి ఏడుస్తారు, అవునా? అలాగే ఎవరైనా మనల్ని మోసం చేశారనుకోండి, అంటే మన ధనం నమ్మించి వంచారనుకోండి, అప్పుడు కూడా ఏడుస్తాం. ఆయన ఇలా చేస్తాడనుకోలేదండి, ఎంతో నమ్మానండి, ఎంతో నమ్మకంతో ఇచ్చానండి, కానీ నమ్మక ద్రోహం చేశాడండి, ఇలా ఇన్ని లక్షలాది రూపాయలు ఇలా వెన్నుపోటు పొడుస్తాడని అనుకోలేదండి అని అప్పుడు కూడా ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే ఈరోజు నమ్మకం మీద చాలామంది డబ్బులు ఇస్తున్నారు. అంటే నోటు మీద సంతకం పెట్టండి అంటే ఎక్కడ బాధపడతారో అని నమ్మకం మీద మంచితనంతో, ఏ నోట్లు లేకుండా, తనఖా రిజిస్ట్రేషన్ లేకుండా మంచితనంతో, ప్రేమతో ఇస్తున్నారు. తర్వాత ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏమండి? తర్వాత ప్లేట్ తిప్పేస్తున్నారు.
కాబట్టి అప్పుడు కూడా చాలామంది ఏడుస్తారు. ఎందుకంటే 1000 కాదు, 2000 కాదు, 10,000 కాదు, 50,000 కాదు, లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నామని ఏడుస్తూ ఉంటారు. అయితే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారి దగ్గరికి ఏడుస్తూ ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ ఎందుకు వచ్చిందో, ఎందుకు ఏడుస్తుందో ఒక్కసారి మన బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, లూకా గారు రాసినటువంటి సువార్త 7వ అధ్యాయం, లూకా గారు రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము 36వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియమైన దేవుని వారు. లూకా గారు రాసినటువంటి సువార్త 7వ అధ్యాయం 36. అందరూ తీయాలి, అందరూ చూడాలి, అందరూ వినాలి. బైబిల్ లేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు జాగ్రత్తగా గ్రహించాలి. లూకా గారు రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము 36వ వచనం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగాను. ఎవరంటే ఇతను? పరిసయ్యులలో ఒకడు భోజనానికి పిలిచాడట. ఎవరిని? ఆయనను. అంటే ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు వారిని. యేసుక్రీస్తు ప్రభుల వారిని పరిసయ్యులలో ఒకడు భోజనానికి పిలిచాడట. పిలిస్తే ఆయన ఏం చేశాడట? ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి, అంటే భోజనానికి పిలిచాడు, ఈయన వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇంతకుముందు కుష్ఠరోగి అయినటువంటి ఒక ఆయన కూడా పిలిచాడు భోజనానికి. అప్పుడు వెళ్ళాడు ఆయన? వెళ్ళాడు. మీరు మార్కు సువార్త 14వ అధ్యాయంలో మీకు కనబడుతుంది 3వ వచనంలో. తీయొద్దు. కుష్ఠరోగి ఆయన్ని భోజనానికి పిలిస్తే అప్పుడు కూడా వెళ్ళాడు. ఇక్కడ ఎవరు పిలుస్తున్నారు? పరిసయ్యులలో ఒకడు భోజనానికి పిలిచాడట, వెళ్ళాడట. భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ, ఆ ఊరిలో అంటే ఏ ఊరు? ఆ ఊరిలో అంటే ఏ ఊరు? ఇదే అధ్యాయంలో 11వ వచనం చూడండి. మళ్ళీ ఇక్కడికి వద్దాం. వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా, నాయను అని ఒక ఊరికి వెళ్ళాడట. ఇది ఎక్కడుంది అంటే గలిలయ అనే దేశంలో ఉంది. గలిలయ అనే దేశంలో షునేమి అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం పక్కనే ఈ నాయను అనే గ్రామం ఉంటుంది. బాగా వినాలి. గలిలయ దేశంలో షునేమి అనే ఒక పట్టణంలో, ఆ పట్టణాన్ని ఆనుకొని ఉన్నదే ఈ నాయను అనే ఊరు. ఈ నాయన్ అనే ఊరికి వెళ్ళాడట. ఆ ఊరిలో ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ ఉందంట. ఎవరు? ఇప్పుడు ఇక్కడికి వచ్చేయండి. 7వ అధ్యాయం 37వ వచనం. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుట్టిలో అత్తర తీసుకుని వచ్చి, చాలండి, పాపాత్మురాలైన ఒక స్త్రీ ఉందట. ఎక్కడ? నాయను అనే ఊరిలో. ఆవిడ ఏం చేసిందట? యేసుక్రీస్తు ప్రభుల వారు పరిసయ్యుని ఇంటికి భోజనానికి వచ్చాడని తెలుసుకుని ఆయన దగ్గరికి వచ్చిందట. అత్తర బుడ్డి ఒకటి తీసుకుని. బాగా వినాలి అందరూ కూడా. ఏమండి, ఎందుకు వచ్చింది అని మనం ఆలోచించగలిగితే, నేను పాపిని అని గ్రహించింది. ఏమండి, నేను పాపిని అని గ్రహించింది. నా పాపాలు పోగొట్టుకోవాలంటే నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వెళ్ళాలి అని గ్రహించింది. ఈరోజు కూడా ప్రపంచంలో ఎవరైనా సరే పాపాలు పోగొట్టుకోవాలి అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ప్రపంచంలో ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఈ పాపాలు పోవు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి మాత్రమే రావాలి. ఎందుకంటే ప్రపంచ ప్రజలందరి పాపాల కోసం ప్రాణం పెట్టింది ఎవరు? తన పరిశుద్ధమైన, ప్రశస్తమైన, అమూల్యమైన రక్తాన్ని చిందించింది ఎవరు? యేసుక్రీస్తు వారు. కాబట్టి నా పాపాలు పోవాలి అంటే నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళాలి అని యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చింది ఆవిడ. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లారా, ముందు నేను పాపిని అని గ్రహించాలి. నేను పాపిని అని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటున్నారా? కప్పుకుంటున్నారా? నేను పాపిని అని ఎవరు ఒప్పుకోవట్లేదు, కప్పుకుంటున్నారు పాపాలు. ఏమండి, దావీదు గారు ఒకప్పుడు ఒప్పుకున్నాడా, కప్పుకున్నాడా? కీర్తనల గ్రంథం 32:5లో మనం ఎన్నోసార్లు చదువుకున్నాం. కీర్తనల గ్రంథము
32:5లో ఒకసారి చూడండి. దావీదు గారు ఏమంటున్నారు? నా దోషములను కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. పాపాలు కప్పుకోలేదట, దోషాలు కప్పుకోలేదట. ఏం చేశారు దావీదు గారు? దేవుని ఎదుట ఒప్పుకున్నాడట. ఒప్పుకోవాలి మనం దేవుని ఎదుట. నేను పాపిని తండ్రి, నా పాపాలు క్షమించు తండ్రి అని మన పాపాల కోసం మనం దేవుని దగ్గర మనం ఏం చేయాలంటే ఒప్పుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి. కానీ ఈరోజు నేను పాపిని అని ఒప్పుకోవట్లేదు, వాటిని విడిచిపెట్టట్లేదు ఈరోజు చాలామంది. అసలు నేను పాపిని అని కూడా ఎవరు ఒప్పుకోవట్లేదు. అపోస్తులైన పౌలు గారు ఏమన్నారో చూస్తారో ఒకసారి. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము అపోస్తులైన పౌలు గారు ఏమన్నారో చూడండి ఒకసారి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చూడండి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనుపరుచినట్లు నేను కనికరింపబడి తిని ఆ ప్రధాన పాపినైన నన్ను అంటున్నాడు. చూడండి పౌలు గారు తన గురించి తాను ఏం చెప్పుకుంటున్నాడు? నేను చాలా పరిశుద్ధుణ్ణి, 14 పత్రికలు రాశాను, అనేక పట్టణాలకు వెళ్ళాను, అనేక ప్రాంతాలకు వెళ్ళాను, అనేక దేశాలకు వెళ్ళాను, అనేక మందికి వాక్యాన్ని ప్రకటించాను, నేను నీతిమంతుణ్ణి అని చెప్పుకోవట్లేదు. ఏమంటున్నాడు? నేను ప్రధాన పాపిని, అంటే పాపిని అని ఒప్పుకోవాలి. ఒప్పుకునే మనసు మనకు ఉండాలి. కాబట్టి ఈ నాయీను అనే ప్రాంతంలో ఉన్నటువంటి పాపాత్మురాలు నేను పాపిని అని గ్రహించింది, ఒప్పుకుంది. తన పాపములు పోగొట్టుకోవడానికి ఎవరి దగ్గరికి వచ్చింది అంటే ఎవరి దగ్గరికి వచ్చింది? యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చింది. ఒకసారి చూడండి వల్ల లూకా గారు రాసిన సువార్త 7వ అధ్యాయం 37. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని వచ్చిందంట. యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారని తెలుసుకుంది. పలానా ఊరిలో ఇదిగో పరిసయ్యుడు ఉన్నాడు, పలానా పరిసయ్యుని ఇంట్లో భోజనానికి యేసుక్రీస్తు వారు వచ్చారు అది తెలుసుకుని వచ్చిందంట. అప్పుల్లో ఇప్పట్లాగా పాంప్లెట్స్ ఏమీ లేవు, ఫ్లెక్స్లు ఏమీ లేవు, అనౌన్స్మెంట్లు ఏమీ లేవు, వాట్సాప్లో వచ్చే మెసేజ్లు ఏమీ లేవు. కానీ తెలుసుకుని వచ్చిందంట. యేసుక్రీస్తు వారు పలానా పరిసయ్యుని ఇంట్లో ఉన్నాడు, అక్కడ ఆయన వాక్యం చెబుతాడు, అక్కడికి నేను వెళ్ళాలి అని తెలుసుకుని వచ్చిందంట. ఈరోజు మనం పాంప్లెట్లు ఇచ్చినా, ఫ్లెక్స్లు వేసినా, అనౌన్స్మెంట్ చేసినా మన వాళ్ళు రావట్లేదు. ఏమండి? ఈరోజు అన్ని సౌకర్యాలు ఉన్నా కూడా ఈరోజు రావట్లేదు చాలామంది వాక్యం వినడానికి. వస్తాము ఆటో పెడతారా అని అడుగుతున్నారు, వస్తాము వ్యాన్ పెడతారా అని అడుగుతున్నారు. చూసారా ప్రియమైన దేవుని వాళ్ళరా? కాబట్టి ఆవిడ తెలుసుకుని వచ్చిందంట. తెలుసుకుని రావాలి. ఇదిగో పలానా చోట ఖచ్చితమైన స్వచ్ఛమైన వాక్యం దొరుకుతుంది, పలానా చోట కల్తీ లేనటువంటి అపోస్తుల బోధ చెప్పబడుతుంది, కాబట్టి నేను అక్కడికి వెళ్ళాలి అని తెలుసుకుని రావాలి. ఏమండి? ఎక్కడన్నా హాస్పిటల్లో మంచి వైద్యం దొరుకుతుంది అనుకోండి, మనం ఏం చేస్తాం? తెలుసుకుని వెళ్తామా వెళ్ళాం? ఇక్కడెక్కడో వైద్యం చేస్తారంటండి పలానా రోగానికి, ఎక్కడండి హాస్పిటల్ అని తెలుసుకుని మరి వెళ్తాం. కానీ వాక్యం దగ్గరకు వచ్చేసరికి మాత్రం తెలుసుకోమో వెళ్ళం. ఏదైతే ఏంటిలేండి, అక్కడైతే వాక్యం కాదా, ఇక్కడైతే బైబిల్లోది కాదా అని అడ్జస్ట్ అయిపోతూ ఉంటాం. అవునా? మరి ఇక్కడైతే వైద్యం కాదా, ఇక్కడైతే హాస్పిటల్ కాదా అని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాం? ఏమి ఇక్కడికి వెళ్తే చచ్చిపోతామని భయం, ఇక్కడికి వెళ్తే సరిగ్గా ఆపరేషన్ చేయడమని భయం, అక్కడికి వెళ్తేనే సరిగ్గా ఆపరేషన్ చేస్తారని మనకి ఎవరో చెప్పారు. కాబట్టి తెలుసుకుని మరి వెళ్తాం. ఇక్కడ తెలుసుకుని వచ్చిందంట. తెలుసుకుని ఏం చేసిందట? ఒక బుడ్డిలో అత్తర తీసుకుని తీసుకొచ్చిందంట. ప్రియమైన దేవుని పిల్లలరా, అంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎలా వెళ్ళకూడదు? ఒట్టి చేతులతో వెళ్ళకూడదు, అత్తర తీసుకుని వెళ్ళాలి. ఏమండి? అత్తర అంటే చాలామంది ఇష్టపడతారు. ఎవరన్నా గల్ఫ్ నుంచి వచ్చారనుకోండి, ఏమన్నా సెంటు బాటిల్ ఏమైనా ఉందా అని అడుగుతూ ఉంటారు. ఏమండి? అంటే సెంట్ అంటే అంత ఇష్టం మనకి. అవునా? అత్తరు లేకుండా కొంతమంది బయటికి వెళ్ళరు, తెలుసా మీకు? మొన్న ఒక అతను చూశాను, అత్తర బాటిల్ జేబులు పెట్టుకుని వచ్చేసి రోడ్డు పక్కన కొట్టేసుకుంటున్నాడు. ఏమండి? సెంటు బాటిల్ కొట్టేసుకుంటున్నాడు. అంటే సెంట్ అంటే అంత పిచ్చి జనాలకి. ఏమండి?
అత్తరు బుడ్డ తీసుకుని వెళ్ళిందంట. వెళ్ళి ఎక్కడ నిలబడ్డదో చూస్తారా? వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి. ఏమండి ఎక్కడికి వెళ్ళాలి ఆవిడ? ఎదరికి వెళ్ళాలి కానీ వెనకాల నుంచి చూడడం ఏంటి? ఇప్పుడు ఎదరు నుంచి ఉంటేనే కదా ఆవిడ కనబడుతుంది, ఎదరు నుంచి ఉంటేనే కదా ఆయన మాట్లాడతాడు. వెనకాల నుంచి చూడడం ఏంటి? వెనకాల ఎవరి నుంచి ఉంటారో తెలుసండి? పాపం చేసే వాళ్ళు వెనకాలే ఉంటారు, ఎదరికి రాలేరు. ప్రియమైన దేవుని వాళ్ళారా, పాపం చేసే వాళ్ళకి ఎదరకొచ్చే ధైర్యం వాళ్ళకి ఉండదు. పాపం చేసే వారికి ఎదరకొచ్చే మనస్సాక్షి వారికి ఉండదు. అందుకే ఆవిడ ఎక్కడుందట? వెనక తట్టు నిలబడ్డదట. ప్రియమైన దేవుని వాళ్ళారా, సుంకరి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు కదా, పరిసయ్యుడు సుంకరి. సుంకరి ఎక్కడ నిలబడ్డాడు? ఏమండి పరిసయ్యుడు ఎక్కడ నిలబడ్డాడు? డైరెక్ట్గా దేవాలయంలో వెళ్ళిపోయాడు పరిసయ్యుడు. ఏమండి సుంకరి పాపం పాపాత్ముడు కదా, ఎక్కడ నిలబడ్డాడు చూస్తారు ఒకసారి. ఇదే లోకాల సువార్త 18వ అధ్యాయం. మరలా ఇక్కడికి వద్దాం. లోక గారు రాసినటువంటి సువార్త 18వ అధ్యాయం 13వ వచనం చూడండి. లోక గారు రాసినటువంటి సువార్త 18వ అధ్యాయం 13. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక. ఏమండి సుంకరి ఎక్కడ నిలబడ్డాడట? ఏమంటే దేవాలయంలోకి వెళ్ళిపోలేదు, దూరంగా నిలబడ్డాడంట. ఎక్కడో నిలబడి ఏం చేస్తున్నాడట? ఆకాశము తట్టు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక. అంటే పాపం చేసేవాడికి ధైర్యం ఉంటుందా? ధైర్యం ఉండదండి. భయపడతా బ్రతుకుతాడు. అవునా? పాపం చేసేవాడు మీకు ఎదర్ సీట్లో కూర్చోటానికి ఇష్టపడ్డాడు. అవునండి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు రోజు రోజుకి. ప్రియమైన దేవుని వల్ల బాగా చదివేవాడిని చూడండి స్కూల్లో ఎదర కూర్చోటానికి ఇష్టపడతాడు. బాగా చదవనోడు ఎక్కడ కూర్చుంటాడు? ఎక్కడో లాస్ట్లో కూర్చుంటాడు. అవునా? లాస్ట్లో ఆ మూలలో కూర్చోటానికి ఇష్టపడతాడు. కాబట్టి పాపం చేసేవాడికి ఎదుటికొచ్చే ధైర్యం ఉండదు. అందుకే సుంకరి ఏం చేస్తున్నాడంటే దూరముగా నిలబడ్డాడట. ఆకాశము తట్టు కన్నులెత్తుటకైన నువ్వు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. దేవా పాపినైన నన్ను కరుణించినాయనని రొమ్ము కొట్టుకుంటున్నాడట, గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నాడట. ప్రియమైన దేవుని వల్ల ఇక్కడ మీకు విషయం జ్ఞాపకం చేస్తాను. పాపం చేయడానికి సిగ్గుపడరు కానీ, పాపపు మాటలు మాట్లాడడానికి సిగ్గుపడరు కానీ, పాపపు చూపులు చూడడానికి సిగ్గుపడరు కానీ, ఏమండి ప్రార్థన చేయండి అంటే మాత్రం ప్రార్థన చేయడానికి సిగ్గుపడుతూ ఉంటారు చాలామంది. అర్థమవుతుందండి? వాక్యపఠనం చేయండి ఇక్కడికి వచ్చి అంటే సిగ్గుపడుతూ ఉంటారు చాలామంది. అవునా? బైబిల్ పట్టుకుని వెళ్ళడానికి సిగ్గుపడుతూ ఉంటారు చాలామంది. అవునా? పాపం చేయడానికి మాత్రం సిగ్గుపడరు. అవునా? పాపపు మాటలు మాట్లాడడానికి మాత్రం సిగ్గుపడరు, పాపపు చూపులు చూడటానికి సిగ్గుపడరు, పాపపు క్రియలు చేయడానికి మాత్రం సిగ్గుపడరు. కానీ ఇలా వచ్చి కొంచెం ప్రార్థన చేయండి అన్నాం అనుకోండి, ప్రార్థన చేయడానికి సిగ్గుపడుతూ ఉంటారు. నేను రానండి ఎవరికైనా ఇవ్వండి అంటూ ఉంటారు. వాక్యపఠనం చేయండి అన్నాం అనుకో, లేదు ఎవరికైనా ఇచ్చేయండి అంటూ ఉంటారు. వాక్యపఠనం చేయడానికి ఎందుకు అంత సిగ్గు? ప్రార్థన చేయడానికి ఎందుకు సిగ్గు? బైబిల్ పట్టుకుని వెళ్ళడానికి ఎందుకు అంత సిగ్గు? పాపం చేయడానికి సిగ్గులేదా? సిగ్గులేదు. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం సిగ్గు వచ్చేస్తుంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, కనుక ఏం చేస్తున్నాడంటే సుంకరి రొమ్ము కొట్టుకొనుచు పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇప్పుడు మరలా 7వ అధ్యాయం 38వ వచనానికి వచ్చేయండి. లోకసువార్త. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి, వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడ్డదట. ఇప్పుడు సుంకరింటికి ఆయన భోజనానికి వచ్చాడు కదా, భోజనానికి ఇంకా చాలా మందికి భోజనాలు పెడతారు అక్కడ. ఏమండి పరిసయ్యుడి ఇంటికాడ, సుంకరింటికాడ నన్ను క్షమించండి, పరిసయ్యుని ఇంటి దగ్గర యేసుక్రీస్తు వారికి భోజనం పెట్టినప్పుడు ఇంకా చాలా మందికి భోజనాలు పెడతారు. ఇప్పుడు పాపాత్మురాలైన స్త్రీ వచ్చి డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళింది? యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళింది తప్ప, యేసుక్రీస్తు వారు వెనకాల నిలబడ్డా తప్ప భోజనాల దగ్గరికి వెళ్ళలేదు. అదే మనమైతే భోజనాలు ఎక్కడ పెడతారు చూడండి ముందు అంటాం, వెళ్ళి అక్కడ ఆల్రెడీ కూర్చుని ఉన్నా కూడా కుర్చీ వెనకాల నిలబడతాం మనం. ఏమండి మనమేమో భోజనాల దగ్గర కుర్చీ వెనకాల నిలబడతాం, ఈవిడ ఎక్కడ నిలబడ్డది? యేసుక్రీస్తు వారి వెనకాల పాదముల యొద్ద నిలబడ్డదట. ప్రియమైన దేవుని వాళ్ళారా, మీటింగ్స్ పెడుతున్నాం అని చెప్పామనుకోండి, ఏం వేస్తున్నారు ఏంటి అని అడుగుతారు. ఏమండి ఏంటి ఐటమ్స్ ఏంటి అని అడుగుతారు. ఏం లేదండి వైట్ రైస్ సాంబార్ పెడుతున్నాం, ఏదో వెజిటేబుల్ కర్రీ ఉంటుందన్నాం అనుకోండి, ఒక్కడు రాడండి. వస్తారండి? వీళ్ళకి భయపడి మాసం వేయాల్సి వస్తుంది ఈరోజు. అర్థమవుతుందా? ఈరోజు ఒక మీటింగ్ పెడుతున్నాం అంటే
ఎవరు రారేమో అని వాళ్ళకి భయపడి ఈరోజు మాంసం వేయవలసి వస్తున్న పరిస్థితి. సాంబార్, వైట్ రైస్, ఏదో వెజిటబుల్ కర్రీ అంటే రావట్లేదు. అసలు భోజనాలు లేవు అంటే ఇంకెవరు రాడు. ఏమండి ప్రియమైన దేవుని వల్ల ఈరోజు పరిస్థితులు అలా ఉన్నాయి. కాబట్టి వచ్చేవిడి వెనకాల నుంచి ఉందంట. వెనకాల నుంచుని ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, ఏడ్చుచు. ఎందుకు ఏడుస్తుంది ఆవిడ? ఎందుకు కన్నీళ్లతో ఆయన పాదాలు తడుపుతుంది? ఎందుకు ఆవిడ ఏడుస్తుంది అంటే, నేను పాపాత్మురాలని అని ఏడుస్తుంది. అర్థమవుతుందండి? నేను పాపాత్మురాలని, నేను పరిశుద్ధురాలుగా మార్చబడాలి అని ఏడుస్తూ ఆ కన్నీటితో ఆయన కాళ్ళు కడుగుతుంది. ఆమె కన్నీటితో ఆయన పాదములు తడుపుతుందంట. తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని, ప్రియమైన దేవుని పిల్లలారా, ఆవిడ నేను పాపాత్మురాలని, నేను పరిశుద్ధురాలుగా మార్చబడాలి అని చెప్పి ఆవిడ ఏడుస్తుంది. ఏమండి మనం కూడా ఏడుస్తాం. ఎందుకు ఏడుస్తాం? మన ఏడుపు దేనికోసం? మనం కూడా ఏడుస్తూ ఉంటాం. ఏమండి ప్రియమైన దేవుని వల్లరా, ఈ భూ సంబంధమైన వాటి కోసం ఏడుస్తూ ఉంటాం మనం. ఈ లోక సంబంధమైన వాటి కోసం ఏడుస్తూ ఉంటాం మనం. ఈ శరీర సంబంధమైన వాటి కోసం ఏడుస్తూ ఉంటాం మనం. మనం ఏడుపు ఎప్పుడు ఈ లోకం కోసమే. ఏమండి ఒకడికేమో పెళ్ళి అవ్వలేదని ఏడుస్తూ ఉంటాడు, కొంతమంది పిల్లలు పుట్టలేదని ఏడుస్తూ ఉంటారు, కొంతమంది ఉద్యోగాలు రాలేదని ఏడుస్తూ ఉంటారు, కొంతమంది వీసాలు రాలేదని ఏడుస్తూ ఉంటారు, కొంతమందికి ఆస్తులు పంచలేదని ఏడుస్తూ ఉంటారు, కొంతమంది బంగారం కోసం ఏడుస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లరా, మనం ఏడుపు ఎప్పుడు దేనికోసం అంటే వీటి కోసమే. ఈ డబ్బు కోసం, ఈ బంగారం కోసం, ఈ ఆస్తుల కోసం, ఈ అంతస్తుల కోసం, ఈ మేడల కోసం, ఈ మిద్దుల కోసమే తప్ప నేను పాపిని అని ఏ రోజైనా ఏడిసామండి మనం? ఏమండి నేను పాపిని అని ఇప్పుడే ఏడిసామా? ఏమండి విరిగి నలిగిన మనసుతో ఏ రోజైనా ఏడ్చిన దాఖలాలు మన జీవితంలో ఉన్నాయంటే ఎప్పుడు ఏడం మన ఏడుపు ఎప్పుడు దేనికోసం? మన ఏడుపు ఎప్పుడు ఈ లోకంలో ఉన్న వాటి కోసమే. ప్రియమైన దేవుని వాళ్ళరా, కానీ ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ వచ్చి ఏడుస్తుందంట. దేనికోసం? నేను పాపిని ప్రభువా, నా పాపములు క్షమించు ప్రభువా అని ఆమె పాపాత్మురాలను గ్రహించుకుని ఆమెకు పాపక్షమాపణ కావాలని ఆయన దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఆయన పాదములు కన్నీటితో తడిపి తన తల్ల వెంట్రుకలతో ఏం చేస్తుందట? తుడుస్తుందంట. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వస్తేనే నా పాపాలు పోతాయనే సంగతి ఆమెకు అర్థమైంది. ఏమండి ఈరోజు ప్రపంచ ప్రజలకు అర్థం కావట్లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధుడని, ఆయన నిర్దోషని, ఆయన నిష్కల్మషుడని, ఆయన ప్రపంచ ప్రజలందరి పాపాల కోసం సిలువలో మరణించాడని, ఆయన చిందించిన రక్తం ద్వారా పాప క్షమాపణ అనేది ప్రపంచానికి ప్రసాదించాడనే సంగతి ఈరోజు ప్రపంచానికి అర్థం కావడం లేదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఏమండి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చి ఆయన పాదాలు తడుపుతుందట. దేనితోటి? నీళ్లతో కాదు, తన కన్నీళ్లతో ఆయన పాదాలు కడుగుతుంది. కడిగి తల వెంట్రుకలతో తుడిచి ఏం చేస్తుందట? ఆయన పాదములను ముద్దు పెట్టుకుంది. ఆ భోజనానికి పిలిచినటువంటి పరిసయ్యుడు ఏమనుకుంటున్నాడు చూడండి. అప్పుడు 38వ వచనం అందరూ చూడాలి. ఆయన పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన యెడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమనుకున్నాడట? ఇతను ఒకవేళ ప్రవక్త అయితే ఈమె ఎలాంటిదో ఆయనకి తెలిసి ఉండును, ఈమె పాపాత్మురాలు కదా అనుకుంటున్నాడట. ఏమనుకుంటున్నాడు? ఈవిడ పాపాత్మురాలు కదా, ఈయన ముట్టుకుంటుంది కదా, మరి ఈవిడ ఎలాంటిదో, ఇతను ప్రవక్త అయితే ఇతను ఎరుగుండేవాడు కదా అనుకుంటున్నాడట. ఈరోజు చాలామంది అలాగే అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట. నేను పరిశుద్ధుణ్ణి, వీళ్ళందరూ పాపులు. నేను నీతిమంతుణ్ణి, వీళ్ళందరూ అనీతిమంతులు. ఏమండి నేను మంచి భక్తిపరుణ్ణి, నేను భక్తిపరురాలని, వీళ్ళందరూ భక్తిహీనులు. అంటే ఎవరికాడు ఇలా అనేసుకుంటున్నారు అంతే. ఏమండి నేనేమైనా ఒకవేళ పాపంలో ఉన్నానా, నేనేమైనా ఒకవేళ వాక్యానికి విరుద్ధమైన కార్యక్రమాలు చేస్తున్నానా, నేను వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నానా అని స్వపరీక్ష చేసుకోవట్లేదు ఈరోజు ఎవరని. ఏమండి ఎవరికి వాళ్ళు పరిశీలన చేసుకోవట్లేదు. ఇంకా వీళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చేసుకుంటున్నారు. ఏమనంటే నేను మంచివాడిని, వీళ్ళందరూ చెడ్డోళ్ళు, నేను నీతిమంతుడిని, వీళ్ళందరూ అనీతిమంతులు, నేను పరిశుద్ధుడిని, వీళ్ళందరూ అపరిశుద్ధులు, నేను పరలోకానికి వెళ్తాను, వీళ్ళందరూ నరకానికి
వెళ్తారా? చూసారు, ఇక్కడ పరిచయుడు అదే అనుకుంటున్నాడు. ఈ పాపాత్మురాలు కదా అంటే అతను ఏమనుకుంటున్నాడు? నేను పరిశుద్ధుణ్ణి అనుకుంటున్నాడు అనమాట. ఏమండి, ఇతను ప్రవక్త అయితే ఈమె ఎలాంటిదో ఆయన ఎరుగును అనుకుంటున్నాడట. అందుకు యేసు ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ ఎలా అనుకుంటున్నాడు కదా, అసలు మనం పాపం లేని వారము అని అనుకోవచ్చా? మనం అనుకోవచ్చా? అసలు మనలో పాపం లేదు, మనం పరిశుద్ధులమని అనుకోవచ్చా? ఒకసారి వాక్యపట్నం చేసుకున్నాం కదా, యోహాను గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 8, 9, 10 వచనాలు చూడండి. మనం పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనమే మోసపుచ్చుకుందము. అంటే మనలో ఏ పాపము లేదు, మనం పరిశుద్ధులము అని మనం ఎప్పుడు చెప్పుకోకూడదు. చెప్పుకోవచ్చండి? చెప్పుకోకూడదు. మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందము, మరియు మనలో సత్యం ఉండదంటే వాక్యం ఉండదు. నేను పరిశుద్ధుణ్ణి, నేను పవిత్రుణ్ణి, నేను నీతిమంతుణ్ణి అని మనం ఎప్పుడు కూడా చెప్పుకోకూడదు. ఎవరు చెప్పాలి? చెప్తే దేవుడు చెప్పాలి మన గురించి. అవునా? మనం ఎవరైనా చెప్పుకోవడానికి మన సాక్ష్యం చెల్లదు. మన గురించి మనం చెప్పుకుంటే, అవునా? మన గురించి దేవుడు చెప్పాలి. మన పాపములను మనం ఒప్పుకొనని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. మన పాపాలు ఒప్పుకుంటే ఏం చేస్తాడంటే దేవుడు? ఏమండి, మన పాపాలన్నీ గనక మనం దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకొని విడిచిపెడితే ఆయన ఏం చేస్తాడట? ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమిస్తాడట. ప్రియమైన దేవుని పిల్లలారా, మన పాపాలు మనం ఒప్పుకోవాలి. మొదట ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అప్పుడు ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. మనం క్షమిస్తాడు మన పాపాలు, మనల్ని సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తాడట. మనము పాపము చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధికునిగా చేసిన వారు మగదుము. మనము పాపం చేయలేదు, నేను ఏ పాపం చేయలేదు అని ఎప్పుడు కూడా మనం చెప్పుకోకూడదట. చాలామంది చెప్పుకుంటూ ఉంటారు, నేను ఏం పాపం చేశానండి, నేను ఏం పాపం చేశానని, దేవుడి అన్యాయం చేశాడని నాకు అంటూ ఉంటారు చాలామంది. విన్నారు ఎప్పుడైనా? అన్నారా పోనీ? ఏమండి, మేము ఏం పాపం చేసామండి, దేవుడు మాకు ఇంత అన్యాయం చేశాడండి, మా పిల్లల్ని తీసుకుపోయాడండి, మా పిల్లల్ని తీసుకెళ్ళిపోయాడని అంటూ ఉంటారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మనము పాపము చేయలేదని చెప్పుకునే వల్ల ఆయన అబద్ధికునిగా చేసిన వారు మగుదుము. కాబట్టి మనం పాపం చేయలేదని, మనలో పాపం లేదని ఎప్పుడు కూడా మనం చెప్పుకోకూడదు. కాబట్టి ఇక్కడ పాపాత్మురాలైనటువంటి స్త్రీ నేను పాపం చేయలేదు అని ఎప్పుడైనా ఎవరితో అన్నదా? అనలేదు. ఏమండి, నేను పాపం చేయడం నువ్వు చూసావా అన్నదా? అనలేదు. ఆవిడికి తెలుసు నేను పాపాత్మురాలని, నేను పాపిని అని గ్రహించింది. నా పాపాలు పోవాలంటే ఇదిగో యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళాలని తెలుసుకుంది. ఆయన దగ్గరికి వచ్చింది, ఆయన పాదాలను కన్నీటితో కడిగింది, ఆయన పాదాలను ముద్దు పెట్టుకుందంట. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు చూడండి, లోకసువార్త 7వ అధ్యాయం 40 వచనం చూడండి. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలెనని ఉన్నానని అతనితో అనగా, బోధకుడా చెప్పమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి, వారిలో ఒకడు 500 దేనారములు, మరి ఒకడు 50 దేనారములు అచ్చి ఉండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగాను. అందుకు సీమోను, అతడు ఎక్కువ ఎవరికి క్షమించినో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా, ఆయన నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు చూచి తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచిచున్నావే, నేను ఇంట్లోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళివ్వలేదు. ఈ స్త్రీని చూస్తున్నావు కదా నువ్వు, నిన్ను ఇంట్లోకి వచ్చాను, నువ్వు నాకు నీళ్ళు ఇవ్వలేదు. భోజనానికి పిలిచినోడు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు. ఏమండి,
భోజనానికి పిలిచినోడు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఆ కాళ్ళు కన్నీటితో కడిగింది ఆవిడ. ఏమండి, నేను ఇంట్లోకి వచ్చినప్పుడు నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు అంటున్నాడు చూడండి. ఎందుకు చదవండి. ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచాను. నీవు నన్ను ముద్దు పెట్టుకోనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, భోజనానికి పిలిచినోడేమో కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళే లేదు, ముద్దు పెట్టుకోలేదు. అంటే ఇశ్రాయేలీలో ముద్దు పెట్టుకునే ఒక ఆచారం ఉంటుంది. వాళ్ళు ఒకరికొకరు కలుసుకున్నప్పుడు కౌగిలించుకుని ఏం చేస్తారు? ముద్దు పెట్టుకుంటారు. అందుకే రోమపత్రిక 16:16లో ఒకరికొకడు ఏం చేయమన్నాడు? 16:16లో ఏమంటే, పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికొకడు వందనములు చేయుడి, క్రీస్తు సంఘములనియు మీకు వందనములు చెప్పుచున్నాను. అంటే ఒకడికొకడు ఏం చేయాలంటే ముద్దు పెట్టుకోవాలి. ఏమంటే ఒక ఆచారం ఇశ్రాయేలీలో ఉంది. కాబట్టి నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు అని. కానీ ఆమె ఏం చేస్తుంది? నేను లోపలికి వచ్చినప్పటి నుంచి నా పాదాలకి ఆమె ముద్దు పెడుతూనే ఉంది. ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారి పాదాలను కన్నీటితో కడగడమే కాకుండా తన తల్ల వెంట్రుకలతో తొడవడమే కాకుండా ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటుందంట. ఎందుకంటారు? యేసుక్రీస్తు వారి పాదములు ఎందుకు ముద్దు పెట్టుకుంటుంది అంటే ఆయన పాదాలంత పవిత్రమైనవి. ఎందుకంటే రోమపత్రిక 10:15 ఒక అద్భుతమైన మాట రాయబడింది చూడండి. రోమపత్రిక 10:15 రోమిలికి రాసిన పత్రిక 10:15 ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గుర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి. సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి. అంటే యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించారు. ఆయన పాదములు సుందరములేనా? సుందరములే. అందుకే ఆయన పాపాలు క్షమించగలడని, ఆయన పాదాలు సుందరమైనవని, ప్రపంచంలో ఆయన తప్ప ప్రపంచంలో పాపాలు క్షమించే అధికారం ఇంకెవరికి లేదని ఆయన పాదాల దగ్గరికి వచ్చింది. కన్నీటితో ఆయన పాదములు కడిగింది. ఆయన మన కోసం రక్తం కార్చాడు. ఆయన కోసం మనం 2 కన్నీటి చుక్కలు కార్చలేకపోతున్నాం. మన కోసం ఏం కార్చాడు? తన రక్తాన్ని చివరబొట్టు వరకు తన రక్తాన్ని కార్చాడు. కానీ మనం ఆయన కోసం 2 కన్నీటి చుక్కలు కార్చలేకపోతున్నాం. ప్రియమైన దేవుని పిల్లరా, పాపాత్మురాలు ఏడుపు ఎందుకు అని మనం ఆలోచించగలిగితే ఆమె పరిశుద్ధురాలుగా మార్చబట్టడానికి, రక్షణ పొందుకోవడానికి ఆవిడ ఏడుపు. అర్థమవుతుందండి? పాపాత్మురాలు ఏడుపు దేనికి అంటే ఆమె పరిశుద్ధురాలుగా మార్చబడాలి, రక్షణ పొందుకోవాలి, పరలోకానికి చేరుకోవాలని ఆవిడ ఏడుస్తుంది. పాపాత్మురాలుగా వచ్చింది ఆయన దగ్గరికి, పరిశుద్ధురాలుగా వెళ్ళింది. ఏడుస్తూ వచ్చింది, సంతోషంగా తిరిగి వెళ్ళింది. అవునా? ఆమె వచ్చింది, ఏడ్చింది, కన్నీళ్లతో కాళ్ళు కడిగింది, తల వెంట్రుకలతో తుడిసింది, రక్షణ పొందుకుని వెళ్ళింది. ఆమె ఏడుపు రక్షణ కోసం. మరి మన ఏడుపు దేనికోసం? ఒక్కసారి అందరూ కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని అందరూ వాక్యానుసారంగా జీవించి దేవుడిచ్చే పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మరి ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు మేము అందరం నేర్చుకున్నాం తండ్రి. విన్న మాటలను గ్రహించుకుని, గమనించుకుని, మా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి, ఈ లోకంలో ఉన్న వాటి కోసం మేము ఏడవకుండా మా పాపాలు పోగొట్టుకుని పరలోక రాజ్యానికి చేరుకోవడం కోసం మేము ఏడవడానికి సహాయం చేయండి. అలాగే తండ్రి, తలల ఉంచి ప్రార్థన చేస్తున్న మమ్మల్ని, మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని అందరినీ కూడా మీ కృపలో భద్రపరచండి, బలపరచండి. బలమైన సాధనాలుగా మీ సేవలు వాడుకుని మేమందరము కూడా మీరు ఇచ్చే నిత్యరాజ్యానికి చేరుకోవడానికి కృప చూపించమని, దయచేసి చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.